హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రోల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే ఫోర్ కట్ బ్యాంగిల్ పైన వేసుకున్న డిజైన్స్ అయితే మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు, బిగినర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే నేను ఫోర్ కట్ బ్యాంగిల్ తీసుకొని రెడ్ కలర్ థ్రెడ్ అయితే వ్రాప్ చేసి తీసుకున్నానండి. ఎవరికైనా థ్రెడ్ ర్యాపింగ్ తెలియకపోతే ఒకసారి నా ఛానల్లో చూడండి, ఆల్రెడీ వీడియోస్ చేశానండి థ్రెడ్ ర్యాపింగ్ పైన. నేను చూపిస్తున్నట్టుగా ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూస్ చేసుకోండి. యూస్ చేసి ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఇక్కడ నేను 8కి ఐ షేప్ కుందన్స్ అయితే వాడుతున్నానండి. అది కూడా రెడ్ కలర్ వాడుతున్నాను. ఒకదాని కింద ఒకటి వచ్చేలా ఇది నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని రెండు కుందన్స్కి మధ్యలో మళ్ళీ గ్లూ అయితే ఒకసారి అతికించుకోండి. ఎందుకంటే మనం స్టోన్ పెట్టేటప్పుడు ఊడిపోకుండా ఉండాలి కాబట్టి ఒకసారి గ్లూ అయితే అతికించుకోండి. ఇలా పెట్టుకోండి గ్లూనైతే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 3mm స్క్వేర్ కుందన్స్ అయితే యూజ్ చేశానండి. అది కూడా వైట్ కలర్ యూజ్ చేశాను. మనకి కస్టమర్ రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కావాలన్నారు కాబట్టి నేనైతే ఇక్కడ వైట్ కలర్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రెండు కుందన్స్కి మధ్యలో ఇలా వచ్చేలా పెట్టేసుకోవాలండి. సైడ్స్ కూడా బోత్ సైడ్స్ కూడా ఇలా పెట్టుకోవాలి. వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమైపోతుందండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం బేస్ రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నప్పుడు రెడ్ స్టోన్స్ యూజ్ చేయాలండి. స్టోన్స్ బట్టి మనం బ్యాంగిల్ థ్రెడ్ అనేది చూసుకోవాలి. ఒకసారి అయితే చూడండి, ఈ విధంగా నేను పెట్టుకున్నాను. లాస్ట్లో నాకు అక్కడ ప్లేస్ గ్యాప్ ఎక్కువ వస్తే ఇలా 3 పెట్టుకున్నానండి, ఒకదాని కింద ఒకటి. నెక్స్ట్ ఏమో ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసిన బ్యాంగిల్ తీసుకున్నాను, 4 కట్ బ్యాంగిల్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్లూ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ నేను 4x4 స్క్వేర్ కుందన్స్ వైట్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా యూజ్ చేసిన తర్వాత వాటి కిందన మనం జర్కన్ స్టోన్స్ అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ నేను ఒక జర్కన్ స్టోన్ పెట్టాను, చూసారు కదా. నాకు అలా కన్నా ఒకదానికి ఒకటి స్క్వేర్ కుందన్స్ పెట్టాక జర్కన్ స్టోన్స్ పెట్టడం వల్ల మనకి ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది అనిపించిందండి. అందుకనే నేనైతే ఇలా ఒకదాని కింద ఒకటి పెట్టుకున్నాక స్క్వేర్ కుందన్స్ని అప్పుడు పక్కన జర్కన్ స్టోన్స్ అయితే పెట్టుకున్నానండి. ఒకసారి అయితే చూడండి, ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం చేసుకుని అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. నేను చాలా సింపుల్గా చెప్తున్నానండి, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలిసింది. కొంతమంది ఇంకెవరైనా బిగినర్స్ యూజ్ చేసుకుంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను బాగా డ్రై అయిన తర్వాత మీకైతే ఒకసారి మళ్ళీ చూపిస్తానండి బ్యాంగిల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఏమో ఆరెంజ్ కలర్ బ్యాంగిల్ అండి. ఆరెంజ్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నానండి. థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఎంత బాగుంటే మనకి స్టోన్స్ అనేవి అంత బాగా ఫిట్ అవుతాయండి. అదైతే చూసుకోండి. నీట్గా థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకోండి. ర్యాపింగ్ తెలియకపోతే ఒకసారి నా ఛానల్ అయితే చూడండి. ఇలా ఈ విధంగా అయితే స్టోన్స్ని నేను ఇక్కడ స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఆరెంజ్ కలర్ ఒకదాని కింద ఒకటి వచ్చేలా స్క్వేర్ కుందన్స్ పెట్టుకున్నాక ఇక్కడ ఎల్లో కలర్ 3mm బ్రౌన్ కుందన్స్ని అయితే 4 వచ్చేలా స్టిక్ చేసుకుంటున్నాను. ఒకసారి మీరు వీడియోలో చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. అలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని కిందన కూడా స్క్వేర్ ఇంటూ స్క్వేర్, అది 4x4 స్క్వేర్ కుందన్స్ అయితే పెట్టుకోండి. చూసారా, ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఆ కుందన్స్ మధ్యలో B7000 గ్లూ అప్లై చేసుకొని ఇలాగా నేను జర్కన్ స్టోన్ ఉంటాయి కదండి, వాటిని అయితే ప్లేస్ చేసుకున్నాను. అది కూడా బ్లూ కలర్ అయితే పెట్టుకున్నాను. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. ఒకసారి డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తానండి. అన్ని ఫైనల్ లుక్ డ్రై అయిన తర్వాత మాత్రమే చూపిస్తాను. ఈ ఫస్ట్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. షైనింగ్ చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత బాగున్నాయి. ఇది ఒక కొత్త మోడల్ అండి, మనకి కస్టమర్ అని సెలెక్ట్ చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఏమో వైట్ బ్యాంగిల్స్ అండి. ఇవి చూడండి, సైడ్ బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయండి. అసలు ఆ గ్లాసీగా ఎంత బాగుంది చూడండి. షైనింగ్ చూడండి ఒకసారి ఎంత మెరుస్తుందో. వైట్ జర్కన్ స్టోన్స్ అలాగే వైట్ కలర్ కుందన్స్ అండి, చాలా బాగున్నాయి. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది కదండి. నెక్స్ట్ ఇవి ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. మనకి ఇది కూడా ఒక కొత్త డిజైన్ లాంటిదండి. ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఎవరైనా ఆర్డర్ వాళ్ళకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.